హాయ్ అండి అందరికీ. ఇవాళ రైస్లోకి, రోటీలోకి, అలాగే పలావ్ రైస్లోకి అట్లాంటి వాటికి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే చేసి చూపిస్తున్నానండి. ఇవాళ ప్రాసెసింగ్ నాకు మా ఇంట్లో చేసేది చాలా బాగుంటుందండి. మీకు కూడా చూపిద్దామని చూపించేస్తున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న, శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న మటన్ ఏదైతే ఉందో దానిని తీసుకుని కుక్కర్లో వేసుకుంటున్నానండి. ఇలా పచ్చి మటను కుక్కర్లో వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇది వచ్చి 400 గ్రాముల మటన్ అండి. దీనికి ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదా. దీనిని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నానండి. బాగా కలిపేసి స్టవ్ పైన పెట్టేసుకుంటాను. ఇలా స్టవ్ పైన పెట్టేసుకున్న తర్వాత దీంట్లోంచి బాగా నీళ్లు ఊరుతాయండి. మనకి మటన్లో నుంచి ఉడకపెట్టేటప్పుడు నీళ్ళు వస్తాయి కదా, అవన్నీ ఇలా ఆవిరైపోవాలండి. ఈ మరుగు నీళ్ళలో కనపడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా ఆవిరైపోతే మనకి మటన్ నుండి వచ్చే నీసువాసన ఏదైతే ఉంటుందో అది పోతుందండి. దానికోసం ఇలా నీళ్ళు మొత్తం ఎగిరించుకోండి తప్పకుండా. ఇలా నీళ్ళు మొత్తం ఎగిరిపోయాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి. మీకు మటన్ని బట్టి వేసుకోవాలండి నీళ్ళు. మటన్ మాత్రమే మునిగేటట్టు వేసుకోండి, ఎక్కువ పోయొద్దు. వాటరు వేసుకుని మెత్తగా బాగా మెత్తగా కాకుండా కొంచెం మెత్తగా ఉడకపెట్టుకోండి. మటన్లో కొద్దిగా ముదురు అలాగే సాఫ్ట్వి ఉంటాయండి. కరెక్ట్గా అయితే మనము తెచ్చుకోలేము. లేతదని చెప్తారు, లేదు ముదురుదని చెప్తారు. కాబట్టి కరెక్ట్గా ఉండదండి. మనమైతే ఇలా 75% ఉడికిందాకా ఉడికించుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు గిన్నె తీసుకొని 5 నుంచి 6 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలండి. నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఏ కర్రీకైనా కూడా. కొద్దిగా దీనిలోకి ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే 2 టమాటోలు, అలాగే 2 పచ్చిమిరపకాయలు అండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇక్కడ పెద్దవి కాబట్టి నేను 2 తీసుకున్నాను. అలాగే ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేడెక్కింది కదండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఏవైతే ఉందో వాటిని వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇవి కొద్దిగా ఫ్రై అవుతున్నప్పుడు మనకి పింకిష్ కలర్లోకి మారిపోయాయి కదండి. ఇంతవరకు వేగితే సరిపోతుంది, పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు వేసుకున్నానండి చిన్న స్పూన్తో. నేను ఇక్కడ పెద్ద స్పూన్తో వేసాను, అందుకే తక్కువగా కనిపిస్తుంది. దీనిని బాగా వేయించుకోండి, మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లిపాయ వేగిన పేస్ట్ మనకి వాసన తెలుస్తుంది, అలాగే గిన్నెకి అడుగున అంటుతుందండి కంపల్సరీగా, మనకి అదే గుర్తు. ఇలా అల్లం వెల్లుల్లిపాయ పూర్తిగా వేగి మనకి మంచి సువాసన వస్తున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటాలు, వాటిని కూడా వేసేసుకుని ఒక హాఫ్ కుక్ అయ్యేంత వరకు తప్పకుండా ఉడకపెట్టుకోవాలండి. లేదు అంటే మనకి తర్వాత ఉడకటం అంటే మటన్తో కలిసి బాగోదు అంతగా. వీటిని ఒకసారి మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటే అవకాశం ఉంటుంది. టమాటోలు మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు హాఫ్ స్పూను పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, కారం వేసుకోండి. దీంతోపాటు ఒక పెద్ద స్పూన్, నేనైతే ఇక్కడ పెద్ద స్పూన్ యూజ్ చేశానండి. మామూలుగా అయితే 2 స్పూన్లు వేయించి పొడిగొట్టుకున్న ధనియాలు, జీలకర్ర పొడి అండి. ఒకసారి అన్నీ వేసేసి బాగా కలుపుకోండి ఉప్పు కారంతో సహా. కలిపేటప్పుడు మీకు నచ్చితే కొబ్బరి పౌడర్ కూడా వేసుకోండి. పొడి వేస్తే కన్నా కూడా వేయకపోతే బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. కారం ఒకసారి జస్ట్ అట్లా కలుపుకోండి సరిపోతుంది. మనం గరిటెతోటి 1 నిమిషం పాటు అట్లా కలిపేసుకుని పూర్తిగా వేగాల్సిన అవసరం కానీ మగ్గాల్సిన అవసరం ఉండదండి. మటన్తో పాటు ఉడికిపోతుంది. మటన్ ఏదైతే పెట్టుకున్నామో మటన్ అంతా వేసేసి 5 నుంచి 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మగ్గించండి. తరువాత వాటర్ పోసుకోండి. వాటర్ ఎలా పోసుకోవాలి అంటే మనకి ముక్కలు ఉన్నాయి కదండి, దానికి 2 ఇంచులు ఎక్కువగా వాటర్ పోసుకోండి. ఈ నీళ్లు కాకుండా ఒక గ్లాస్ వరకు పడుతుందండి. హైలో పెట్టేసి బాగా ఉడికించుకోవాలండి. ఉప్పు, కారం అన్నీ కూడా ముక్కలకి, అలాగే టమాటో పులుపు అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేయాలండి. 10 నిమిషాలు అయితే ఖచ్చితంగా హైలో ఉడికిపెట్టుకోండి. ఇలా 10 నిమిషాలు ఉడికి కొంచెం దగ్గర పడుతుందండి. అప్పుడు కొద్దిగా గరం మసాలా మీ ఘాటుని బట్టి కొద్దిగా వేసుకోండి. లేదు కొంచెం ఘాటు ఎక్కువ తినేవాళ్ళు అయితే కూడా తప్పకుండా కొంచెం ఎక్కువ వేసుకోండి. అలా అయితేనే మంచి సువాసన, స్మెల్ బాగుంటుంది. అలాగే కుదిరితే లాస్ట్లో ఇంకొక పచ్చిమిరపకాయ సన్నగా తరిగి వేసుకోండి, బాగుంటుంది కొత్తిమీర వేసే టైంలో. మాకైతే ఇక్కడ ఘాటు సరిపోయిందండి, అందుకే నేను పచ్చిమిరపకాయ మిస్ చేశాను ఇక్కడ. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.